అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు మరణం అయిపోయిన వాళ్ళు కూడా ఆయన రెండో రాకను చూస్తారా అన్న అంశం మీద ఈరోజు దేవుడు మొత్తం మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమై ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. చదవని వాక్యంలోని భూజనులందరూ ఆయన చూస్తారు. అంతేకాకుండా తనను పొడిచిన వాళ్ళు కూడా, అంటే తనను చంపిన వాళ్ళు కూడా చూస్తారు. ప్రతి నేత్రము కూడా ఆయన చూస్తుందని చెప్పబడుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని పొడిచిన వాళ్ళు చూడడం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారిని చంపిన వాళ్ళందరూ కూడా ఎప్పుడో మరణం అయిపోయారు కదా. ఎప్పుడో 2025 సంవత్సరాల ముందు అప్పుడు ఎప్పుడో చనిపోయారు కదా. మరి ఆ పొడిచిన వాళ్ళు కూడా చూస్తారంట, భూజనులందరూ కూడా చూస్తారంట యేసుక్రీస్తు ప్రభువారిని. వీళ్ళందరూ కూడా ప్రతి నేత్రం కూడా ఎలా చూస్తుంది తన రెండో రాకడిని అంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. భూ నివాసులందరూ అనగా జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరు పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముకు నమస్కారము చేయుదురు. చదవబడినటువంటి వాక్యంలోని జీవగ్రంథమందు ఎవరి పేరైతే వ్రాయబడలేదో వాళ్ళందరూ కూడా ఆ మృగాన్ని వెంబడిస్తారని చెప్తున్నారు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు వాళ్ళు అని చెప్పబడుతుంది? జగతుత్పత్తి మొదలుకొని, అంటే జగతుత్పత్తి అంటే ఎప్పుడు మొదలైంది? ఆదాము అవ్వ మొదలుకొని 7 ఏళ్ల శ్రమల వరకు కూడా ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళందరూ కూడా ఆ మృగాన్ని వెంబడిస్తారట. దానినే మనకి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చెప్పబడుతుంది. ఆ క్రూర మృగము అగాధ జలాల నుండి వచ్చింది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1-2 వచనాలు. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రముల నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతుపులను పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహము నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పం తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారము ఇచ్చెను. చదవని వాక్యంలోని 3 జంతువులు ఉన్నాయి: చిరుతుపులి, ఎలుగుబంటి, సింహము. 3 జంతువులు ఎక్కడి నుంచి వచ్చాయి? అగాధ జలముల నుంచి వచ్చాయి. 3 జంతువులు అగాధ జలముల నుంచి రావడం ఏంటి అంటే ఈ 3 జంతువులే 3 పరిపాలన. మొట్టమొదటి సింహం నెబుకద్నెజరు పరిపాలన, ఎలుగుబంటి మాదీయులు పారసీకుల పరిపాలన, చిరుతుపులి గ్రీకేయుల పరిపాలన. అంటే ఇప్పటి వరకు కూడా, అంటే 7 ఏళ్ల శ్రమల వరకు కూడా ఈ 3 పరిపాలనలే కొనసాగుతున్నాయి. అంటే ఈ 3 పరిపాలన సృష్టి ఆరంభం నుండి 7 ఏళ్ల శ్రమల దాకా చనిపోయిన ఎంతమంది అయితే ఉన్నారో మొత్తం అందరూ కూడా ఈ 3 జంతువుల్లోనే మిళితమై ఉన్నారు. 3 జంతువులు అంటే 3 పరిపాలనలు కనుక ఆ 3 జంతువుల కోసం చెప్పబడుతుంది. ఈ 3 జంతువుల్లో జగత్తుత్పత్తి మొదలుకొని 7 ఏళ్ల శ్రమల వరకు జీవగ్రంథమందు ఎవరి పేరైతే వ్రాయబడలేదో వాళ్ళందరూ కూడా అగాధ జలముల నుంచి పైకి వస్తారు. వీళ్ళందరికీ కూడా రాజుగా అధికారం ఇచ్చి ఎవరు నాయకుడిగా ఉంటారంటే ఆ ఘటసర్పం నాయకుడిగా ఉంటారు. ఆ ఘటసర్పమే సాతాను. ఎప్పుడైతే 7 ఏళ్ల శ్రమలు ముగింపు అయిపోయాయో యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని మధ్యాకాశానికి తీసుకుని వెళ్తారు. దీనిని ఎవరు చూస్తున్నారంటే ప్రతి నేత్రం చూస్తుంది. ఇలా ఎత్తబడి సంఘాన్ని ఆ చూసిన వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు. వాళ్ళనే ఇక్కడ చెప్పబడుతుంది. ప్రతి నేత్రము వాళ్ళని చూస్తుంది. భూజనులందరూ చూస్తారు. తనను పొడిచిన వాళ్ళు కూడా చూస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అప్పుడు చూడాలంటే వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉండాలి? భూమి మీద ఉంటారు. 7 ఏళ్ల శ్రమల కాలంలోని ఇది ప్రతి నేత్రం ఏ విధంగా చూస్తుంది, తనను పొడిచిన వాళ్ళు కూడా ఏ విధంగా చూస్తారు, భూజనులందరూ కూడా ఆయన రెండో రాకని ఏ విధంగా చూస్తారన్న దానికి వివరణ. అంటే ఇదంతా ఒక మాటలో చెప్పుకోవాలంటే సృష్టి ఆరంభం నుంచి 7 ఏళ్ల శ్రమల వరకు ఎంతమంది అయితే దేవుడికి విరుద్ధంగా బ్రతికి చనిపోయారో వాళ్ళందరినీ కూడా సాతాను వెంట పెట్టుకుని ఈ భూమి మీదకి వచ్చి సంఘాన్ని శ్రమల పాలు చేస్తారు. ఎప్పుడైతే 7 ఏళ్ల శ్రమలు ముగింపు అయిపోయాయో యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చి తన చిత్తమైన వాళ్ళందరినీ కూడా ఆరోహణమై తీసుకెళ్ళిపోతారు. అప్పుడు దేవుడికి విరుద్ధమైన వాళ్ళందరూ కూడా, అంటే ప్రతి నేత్రం కూడా ఆయన చూస్తుంది ఈ ఎత్తబడే సంఘాన్ని. దానినే ఇక్కడ చెప్పబడుతుంది. నీ వచనం ద్వారా అర్థమవుతుంది. దేవుని కొద్ది మాట దీవించును గాక. ఆమేన్.